ఒకప్పుడు దేశమంతటా పోటీ చేస్తా ముస్లింలకు మేమే ప్రతినిధులం అని చెప్తూ నాన్ బీజేపీ సెక్యులర్ పార్టీస్కు గుండెలో దడ పుట్టించిన పార్టీ ఎంఐఎం. దాని నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. భారతదేశవ్యాప్తంగా ఓట్ కట్టర్గా, ఓట్ స్ప్లిట్టర్గా, భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడుతున్న వాడుగా ఇలా రకరకాల విమర్శలు ఎదుర్కొన్న ఓవైసీ నాయకత్వంలోని ఎంఐఎం ఇప్పుడు బీహార్లో వింత పోకడలు ప్రదర్శిస్తోంది. ఇటీవల ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఇంటికి ఎంఐఎం నాయకులు ఒక ప్రదర్శన తీశారు. ఆయన డోలు బజాయించుకుంటూ తేజస్వి యాదవ్ ఇంటి ముందట నినాదాలు ఇచ్చారు. ఏమని నినాదాలు చెప్తే విచిత్రంగా ఉంటాయి. లాలు తేజస్వీలు మీ చెవులు కాస్త వినాలి, ఎంఐఎంను మహాగఠబంధన్లో చేర్చుకోవాలి, మీ ద్వారాలు ఎంఐఎంకు తెరవాలి, లేకపోతే మీ ముస్లిం యాదవ్ ఫార్ములాను మేము ఎక్స్పోజ్ చేస్తాం. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి నిరసనలు ఉండవు. మీరు ఎక్కడైనా ప్రభుత్వం పైన పోరాడుతుంటారు, ర్యాలీలు తీస్తుంటారు, డిమాండ్లు చేస్తుంటారు, నినాదాలు ఇస్తుంటారు. పొత్తుల కొరకు నినాదాలు ఇస్తూ, పొత్తుల కొరకు ధర్నాలు చేస్తూ, పొత్తుల కొరకు ర్యాలీలు తీయడం అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎంఐఎం మాత్రమే చేస్తుంది అనుకుంటాను. సో తేజస్వి యాదవ్ ఇంటి ముందట పెద్ద నిరసన, మమ్మల్ని మీ మహాగఠబంధన్లో తీసుకోండి అంటూ అడుక్కునేటువంటి పరిస్థితి ఎంఐఎం. ఒక రకంగా అడుక్కుంటోంది మహాగఠబంధన్లో చేర్చండి. ఒకప్పుడేమో అడలెత్తించింది సెక్యులర్ పార్టీస్ను. సో వారు ఎట్లా ఈ ఎంఐఎంను తట్టుకోవడం, ముస్లిం ఓట్లు వెళ్ళిపోతున్నాయి అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు తమ రిలవెన్స్ కొరకు కొట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి మొదలుకొని దేశంలో అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తాం, పాన్ ఇండియా పార్టీ మాది అని చెప్పినటువంటి ఓవైసీ పరిస్థితి ఇది. వాస్తవంగా బీహార్లో 2015లో మొదటిసారిగా ఎంఐఎం ఎన్నికల రంగ ప్రవేశం చేసింది. బీహార్లో ఎన్నికల రంగ ప్రవేశం చేసి ఇప్పుడు 6 సీట్లకు పోటీ చేస్తే పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి ఒక్కడికి మాత్రమే డిపాజిట్ దక్కింది, మిగతా 5కి డిపాజిట్ కూడా దక్కలేదు. 2019లో లోక్సభ సీట్లకు పోటీ చేసింది, ఒక్క సీటు కిషన్గంజ్, కానీ గెలవలేదు. ఆ తర్వాత ఒక ఉప ఎన్నికలో కిషన్గంజ్ అసెంబ్లీ సీటు గెలుచుకున్నారు, కానీ దాన్ని కూడా తర్వాత ఎన్నికల్లో నిలబెట్టుకోలేకపోయారు. 2020లో మాత్రం మొదటిసారి బీహార్ అసెంబ్లీలో 5 సీట్లు తెచ్చుకొని ఓవైసీ చరిత్ర సృష్టించాడు. సో బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం మెజారిటీ స్థానాల్లో ఎంఐఎం పాగా వేసింది. అక్కడ స్టార్ట్ అయింది నాన్ బీజేపీ సెక్యులర్ పార్టీస్కు గుండెదడ. తీసుకుందాము మహాగఠబంధన్లో అంటే బీజేపీకి ఆయుధం ఇస్తామేమో అని. అందువల్ల ఏమీ చెయ్యలేని పరిస్థితి వచ్చింది. వాస్తవంగా బెంగాల్లో కూడా ఇలాంటి ఎత్తుగడ వేసి అక్కడ ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్గా పిలువబడేటువంటి ఫుర్ఫురా షరీఫ్ నాయకుడిని ఎంఐఎం కలిసి ఓవైసీ కలిసి మనమిద్దరము కలిసి ఎన్నికల్లో పోటీ చేద్దాం, ముస్లిం ఓట్ బ్యాంకును తెచ్చుకుందామని అన్నారు. కానీ అది అక్కడ ఎక్కడ బీజేపీకి ఆయుధం అవుతుందోనని ఆ పరిస్థితి రానివ్వలేదు ఆ ఫుర్ఫురా షరీఫ్ నేత. ఫలితంగా ఆయన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ అని పేరు పెట్టి కాంగ్రెస్, సిపిఎం లెఫ్ట్తో కలిసి పోటీ చేశాడు. సో బెంగాల్లో ఎంఐఎం ఏమీ చేయలేకపోయింది. సో బీహార్లో 2020లో 5 సీట్లు గెలుచుకున్నా కూడా ఇవాళ అడుక్కునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఒకటి ఎంఐఎం తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది పార్టీ ఫిరాయించి ఆర్జేడీలో చేరిపోయారు. తర్వాత ఎందుకు మరి వాళ్ళు ఎందుకు చేరిపోయారు? ఆర్జేడీ అధికారంలో లేదు. అధికారం ఉన్న పార్టీలో చేరుతారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్ష పార్టీలు ఎందుకు చేరారు అంటే, ఇప్పుడు బీహార్లో మహాగఠబంధన్ అధికారంలోకి వస్తుందా అనే వాతావరణం ఉంది. తాజాగా పీపుల్స్ పర్ సర్వే కూడా చెప్పింది, బీజేపీ నాయకత్వం ఎన్డీఏ, మాటకొస్తే జనతాదళ్ నితీష్ కుమార్ నాయకత్వం ఎన్డీఏ, ఆర్జేడీ తేజస్వి యాదవ్ నాయకత్వం మహాగఠబంధన్ల మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ ఉంది. ఒక 1% ఎన్డీఏకి ఆధిక్యత ఉంది. అది రేపు ఎన్నికల సమయానికి ఇటువైపు అయినా పోవచ్చు అని. అందువల్ల వాస్తవంగా ఇప్పుడు ఎంఐఎం కనుక మహాగఠబంధన్లో కలుపుకుంటే ఆ మేరకు ఆ 1%, 2%లో ఓట్లు కలిసి వస్తే, ఎంఐఎం ముస్లిం సీట్లో పోటీ చేసి ఎంతో కొంత ఓటు చేర్చుకుంటే నష్టం.
అయినా మహాగఠబంధన్ అంగీకరించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే మహాగఠబంధన్లో సీట్ల పంచాయతీ ఉంది. కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడుగుతోంది. రాహుల్ ఓట్ అధికార యాత్ర తర్వాత మా బలం పెరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎందుకంటే రాహుల్ యాత్రకు నాన్ కాంగ్రెస్ ఓటర్ల నుంచి కూడా స్పందన వచ్చింది. ఆర్జేడీ సాంప్రదాయ సామాజిక వర్గాలైన యాదవులు కాకుండా ఉన్న ఇతర బీసీలలో, దళితుల్లో, ముస్లింల్లో కాంగ్రెస్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ ఎక్కువ సీట్లు అడుగుతోంది. ఆర్జేడీ దాంతో సిద్ధంగా లేదు. ఈ మధ్య ఏకంగా తేజస్వి యాదవ్ మేము మొత్తం 234 సీట్లలో పోటీ చేస్తామని, కాంగ్రెస్ సిట్టింగ్ సీట్ని ముజఫర్పూర్లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. రాహుల్ గాంధీని ఇక మీ ముఖ్యమంత్రి పెడితే ఎవరు అంటే తేజస్వి యాదవ్ అని చెప్పకుండా దాటవేశారు. సో ఇటీవల చిరాగ్ పాస్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీలో ఒక వర్గం, పరాస్ వర్గం అనేది వచ్చి మహాగఠబంధన్లో చేరిపోయింది. సో ఇలా ఇటీవల 2 పార్టీలు చేరాయి. సో అందువల్ల ఇప్పటికే ఈ వాళ్లకు సీట్లు కేటాయించలేకనే తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎంఐఎం కూడా చేర్చుకుంటే మరి ఎంఐఎంకి ఎట్లా సీట్లు ఇవ్వాలి అన్నది ఒక టెన్షన్. దానికన్నా ముఖ్యమైన టెన్షన్ రెండవది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి ఇది ఆయుధం అవుతుంది. ఎప్పుడైతే ఎంఐఎం అనేది, ఓవైసీ అనేది పోలరైజింగ్ ఫిగర్, అందువల్ల ఓవైసీ గనక మహాగఠబంధన్లో చేరితే బీజేపీ వారికి మంచిగా బంగారం ప్లేట్లో పెట్టివ్వడమే. ఎందుకంటే ఈజీగా హిందూ మెజారిటీ ఓటును పోలరైజ్ చేస్తారు. ఇప్పటికే ప్రో ముస్లిం యాదవ్ ఓట్ల మీద ఆధారపడుతున్నారని అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంఐఎం కూడా వచ్చి చేరితే ఇక బీజేపీకి పండుగే. ఎందుకంటే హిందూ ఓట్ను, మెజారిటీ ఓట్ను కన్సాలిడేట్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇప్పటికే బీహార్లో ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే చొరబాటుదారులకు మద్దతుగా ఉన్నారని, ఇండైరెక్ట్గా మీరు ప్రో ముస్లిం పాలిటిక్స్ నడుపుతున్నారని అటాక్ పెట్టారు. అలా హిందూ ఓట్ను గార్నర్ చేసుకోవడానికి బీజేపీ ఎత్తుగలేస్తుంది. అందులో ఓవైసీని మహాగఠబంధన్లో చేర్చుకుంటే అతను పోలరైజింగ్ ఫిగర్. ఒక బీహారే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా బీజేపీకి ఆయుధమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూడవది, ముస్లిం ఓటు ఎప్పుడు కూడా స్ట్రాటజిక్ ఓటుగా పనిచేస్తుంది. అందుకే మీకు బీజేపీని ఎవరు ఓడించగలుగుతారు అన్న విశ్వాసం కల్పిస్తే వారికి అనుకూలంగా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ బీజేపీతో కలవడంతోనే జేడీఎస్ వెనకాల ఉన్నటువంటి ముస్లిం ఓటు కూడా కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య డివైడ్ అయిన ముస్లిం ఓటు 2024 లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు బీఆర్ఎస్కు బాగా తగ్గి కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అయింది. అందుకే మీకు బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా తెలంగాణలో పార్లమెంట్ సీట్లు రాలే. సో అందువల్ల ముస్లిం ఓటు స్ట్రాటజిక్ ఓటింగ్గా ఉంటుంది కనుక ఎలాగూ తాము మహాగఠబంధన్ తేజస్వి యాదవ్ రాహుల్ కాంబినేషనే ఇలా బీజేపీని ఓడించగలుగుతుందన్న విశ్వాసము కలిగింది కనుక అందులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఇమేజ్ పెరగడం వల్ల ముస్లిం ఓట్లు ఎలాగూ వస్తాయి కనుక ఇప్పుడు ఓవైసీని చేర్చుకొని అదనపు సమస్య ఎందుకు తెచ్చుకోవాలి అని వాస్తవంగా ఎంఐఎం కూడా అది అర్థమయ్యి ఇలా ధర్నాలు చేసి మమ్మల్ని కలుపుకోండి అంటున్నారు. నిజంగా చెప్పాలంటే 2020 ఎలక్షన్లు ఇలా లేరు కదా, ఈవెన్ 2015 కూడా ఎలా లేరు. బస్తీ మీద సవాలంటూ ఓవైసీ తిరిగాడు. అసలు మీరెవరు, అసలు మీరెక్కడ, మీకు ముస్లింల పట్ల నిజాయితీ ఎక్కడిది, ముస్లింలు మీరు ఓటు బ్యాంకులుగానే చూస్తున్నారు అని విపరీతంగా బీజేపీ కన్నా ఎక్కువ సెక్యులర్ పార్టీస్ని అటాక్ చేశారు కాంగ్రెస్తో సహా. ఇప్పుడు ఎందుకు అడుక్కునే పరిస్థితి వచ్చింది అంటే ఈ ఓటింగ్ కూడా మిగలదు. ఇప్పుడు కనుక మహాగఠబంధన్ ఎంఐఎం కలుపుకోకపోతే ఎంఐఎం అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. అందులో ఎంఐఎం దేశవ్యాప్తంగా తన ఓటు ప్రజెన్స్ను పెంచుకోవాలని చూస్తున్న ఎత్తుగడే విఫలమవుతుంది. అందుకే ఇవాళ ఎంఐఎం మహాగఠబంధన్ వెనకాల క్రెడిబిలిటీ కొరకు పడుతుంది. ఎందుకంటే సాధారణ ముస్లిం ఓటర్లకు కూడా అర్థమైంది ఎంఐఎం ఎత్తుగడలు. ఎంఐఎం పోటీ చేసి ఏం సాధిస్తోంది? తెలంగాణలోమో తనకు బలమున్న ఓల్డ్ సిటీ దాటి ఎక్కడా పోటీ చేయదు, కానీ ఉత్తరప్రదేశ్లో చేస్తున్నట్టు, బీహార్లో చేస్తున్నట్టు, ఢిల్లీలో చేస్తున్నట్టు, మొత్తం దేశమంతా చేస్తున్నట్టు. ఎందుకు చేస్తుంది అంటే ఎక్కడైతే బీజేపీ బలంగా ఉందో అక్కడ బీజేపీ వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ కాకుండా ఓవైసీ ఉపయోగపడుతున్నాడనే భావన కాంగ్రెస్ పార్టీతో సహా ఆర్జేడీతో సహా అన్ని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అది ప్రజల్లో కూడా ముస్లిం మాసెస్లోకి కూడా కాస్త ఎక్కినట్టుగా కనబడుతోంది. అందుకే ఎంఐఎంను దూరం పెడుతున్నారు. ఎంఐఎం కూడా ఆ ఇమేజ్ నుంచి బయటపడటానికి మేమే అసలు మోడీ వ్యతిరేకం, బీజేపీ వ్యతిరేకం అని చెప్పుకోవటానికి
ఆ ముద్ర వేసుకోవడానికి యాంటీ బీజేపీ క్రెడెన్షియల్స్ కొరకు ఇవాళ ఎంఐఎం తహతలాడుతూ మహాగఠబంధన్ వెనకాల పడుతోంది.